హలో గాయస్, నేను మీ రమేష్ మళ్ళీ వచ్చేసిన. మామయ్య ఎంత రిలాక్స్ అవుతుందో చూడండి గాయస్. ఫామ్ హౌస్ దగ్గర వర్క్ ఏం లేదు ప్రస్తుతానికి. సో చూడండి ఒకసారి ఎంత మంచిగా రిలాక్స్ అవుతుంది. అబ్బా ఏం రిలాక్స్ ఉందమ్మా, హాయిగా చెట్ల కింద ఫామ్ హౌస్ కింద హాయిగా పడుకున్నాం. పక్కన ఏమయ్యది, ఏం కాయది? ఇదా, ఇది ఏం కాయో చూసి గచ్చేయండి. గెస్ అంటే చేయండి, కింద కామెంట్ చేయండి. అది ఏం కాయో నాకు ఐడియా లేదు. చాలా మందికి కాయ తెలుసు, తెలియని వాళ్ళు ఉంటే అసలు ఏం కాయో కామెంట్ చేయండి. తర్వాత నేను చెప్తాను ఈ కాయ పేరు. ఓకే గైస్, కామెంట్ చేయండి. ఎలా ఉంది చూసారు కదా. ఈ కాయ పేరు పప్పర పనసకాయ అంటారు. ఓకే, ఇది ఎక్కువగా విలేజ్ల్లోనే ఉంటుంది. ఓకే, అయితే దీన్ని కోసి ఒలిసి దీంట్లో తొనలు ఎలాగుంటాయి అన్నీ మొత్తం మీకు చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. చాలామందికి తెలియదు, ఇది చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి గట్ట బీపీ ఉన్న వాళ్ళకి హెల్త్ పరంగా చాలా మంచిది ఈ కాయ. కొనుక్కుంటా కూడా దొరకవు. నేను హైదరాబాద్లో అయితే నేను ఎక్కువ చూడలేదు. ఏదో 1000 రూపాయలు కొనుక్కుని తినేద్దాం అనుకుంటే దొరకవు. ఓకే, ఇది ఎక్కడో నూటుకో కోటుకో ఏదో ఒక చెట్టు ఉంటుంది, పప్పర పండు చెట్టు. ఓకే, అలాగా మన ఫామ్ హౌస్లో కూడా ఉంటాం. మన అదృష్టం. నూటుకో కోటుకో ఎక్కడో దిక్కున ఉంటుందండి పప్పర పండు చెట్టు. అలాగే మన ఫామ్ హౌస్లో పప్పర పండు చెట్టు ఉంటాం, మా అదృష్టం. ఇది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇస్తామండి, మేము తినం. ఎందుకంటే ఇది దానికి అంత పెద్ద కొండమా, మరి బరువు ఉంటుంది? అది బరువు ఉండదు. అవును, ఇందులో ఇప్పుడు మన పప్పర పనసకాయ అంటే నారింజకాయలు ఎప్పుడైనా తింటారు కదా మీరు. తొనలు ఎలా ఉంటాయో ఆరెంజ్ అలాగే ఉంటాయి. మీకు కావాలంటే ఒలిసి చూపించమంటే చూపిస్తా. ఒకసారి మన ఆడియన్స్కి ఒకసారి అది కోసి చూపిస్తే, ఆడియన్స్ మొత్తం కోసి చూపించి దీంట్లో ఏముంది అన్నది మొత్తం అన్ని పూసకొట్టినట్టు మీకు చూపిస్తాం. చూడండి. అది ఎలాగుంది అంటే పండిపోయింది అనమాట. పండిపోతే గొల్ల సౌండ్ వస్తుంది, పండకపోతే దమ్ దమ్ అంటుంది. పండిపోయింది కాబట్టి గొల్ల సౌండ్ వస్తుంది. చూసారు కదా, గొల్ల సౌండ్ చాలా బాగుంటాయి. వెళ్తాను చూడండి. ఓకే, చూడండి గైస్. బా సిట్టింగ్ ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా కూడా పెట్టేసుకున్నామే. మరి ఫామ్ హౌస్ అంటే అన్నీ ఉండాలి. అది నిజమే అనుకో. ఇప్పుడు దీన్ని చూస్తుంటే నాకు దీని తోలే మొత్తం తోలు మందం అంటారు చూడు, అలా ఉన్నట్టుంది. దీన్ని తోలు ఎంతలా ఉంటుందా? చూస్తాక మీకు అలా ఉండవచ్చు, కానీ గుంజు కూడా చూపిస్తాను కదా, మీకు ఎప్పుడు చూపిస్తాను. నాకు కొంచెం ఇస్తే తిని టేస్ట్ చేస్తా, చూద్దరు. ఇది ఒలిసాం చూడండి. సేమ్ ఆరెంజ్ లాగా ఉన్నాయి దీని తొన్నలు. ఆరెంజ్ లాగా పల్పీస్ ఉన్నాయి ఎక్కువ. ఇదిగో ఈ ముత్యాలు ఒకసారి తిని చూడు. అంత వేస్టేజ్ ఏంటంటే మా దీనికి. ఇది వేస్టేజ్ ఉంటుంది, కానీ మీకు మొత్తం చూపిస్తలేదు. ఓకే, అంటే మీరు చూస్తున్నారని మీకు తొందరగా ఇది చూపిద్దారని నేను తీస్తున్నాను. ఓకే, నాకు అర్థం కాలేదు సార్. నాకు కొద్దిగా ఇస్తే టేస్ట్ చేస్తాను నేను. చూసారు ఎంత వేస్ట్ వచ్చిందో. ఓకే, దీంట్లో ఇది మొత్తం తొక్కల కట్ట అన్నీ బాగా వచ్చిన గుంజిది. ఇది ఒక్కసారి ఈ ముత్యాలు తిని చూడండి. ఇది కొనుక్కుంటాక దొరకవు. ఓకే, చూడండి ఒకసారి, టేస్ట్ చూడండి ఒకసారి. పల్పి లాగానే ఉన్నాయి అన్ని పల్పి, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి చూడండి.
అదిరిపోయింది. సెటప్ మాత్రం చాలా బాగా చేసావు మాయ. మంచం, డైనింగ్ టేబుల్, కుర్చీలు. ఫామ్ హౌస్ అంటే అలాగే ఉంటుంది. చెట్ల కింద ఈ చల్లని గాలిలో ఇలా వేసుకుని తింటుంటే ఈ ఆనందమే వేరు. ఇలాంటి ఆనందం ఉండాలి కానీ జనాలకి కొంతమంది డబ్బు ఉంటుంది కానీ ఆనందం ఉండదు. ఎంత బాగానే ఉంది మాయ బాపేది. అంటే మన ఇంటికి ఎవరో ఒకడు అభిమానులు చుట్టాలు ఎవరో కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరో ముగ్గురు వచ్చారు, వాళ్ళకి భోజనం వంట చేసి పెడుతుంది. వంట చేశాక ఇప్పుడు వస్తుంది. వచ్చాక అమ్మాయి వచ్చింది కూడా చూపిస్తాను ఒక వీడియో. ప్రస్తుతానికైతే నేను ఖాళీగా ఉన్నాను కదా, ఈ పప్పర పంట చెట్లు, నేను ఇక్కడ ఫామ్ హౌస్లో ఏమేమి వేసుకుని ఎలా కూర్చుంటానో ఇవన్నీ చూపిద్దారనేసి ఒక వీడియో చేస్తున్నాను సరదాగా. ఎప్పుడు సరదాగా ఏదో ఒక వీడియో చేస్తాను ఉంటాను. ఖాళీగా అయితే కూర్చొని షూటింగ్ ఉంటే షూటింగ్ చేస్తాను. షూటింగ్ లేకపోతే అభిమానులకి ఎలాగ నాకు మనకు 15 లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. వాళ్ళ హ్యాపీ అవుతాకి షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ నాకు మంచి లొకేషన్ ఎక్కడైనా కనపడ్డదంటే ఆగిపోయి వీడియోలు చేస్తాను. చేసి అది నా కెమెరాలో బంధించి ఖచ్చితంగా అక్కడ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కంగ్రాచులేషన్ మాయా. ఫాలోవర్స్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 5 lakhs అయిపోయారు కాబట్టి చాలా హ్యాపీ. నేను కూడా చాలా అందరికీ కూడా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తక్కువ టైంలో 5 లక్షల మంది అయ్యారు. వాళ్ళకి నిజంగా ఎంత చెప్పినా వాళ్ళ గురించి తక్కువే అభిమానులకి. వాళ్ళు లేకపోతే దుర్గారావు దంపతులు లేరు. వాళ్ళకి మన్ను ఇంకొకసారి వెరీ 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 థ్యాంక్స్ అండి. మీ అందరికైనా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. మీరు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టే ఇన్స్టాగ్రామ్లో 5 లక్షల మంది వచ్చారు. అలాగే యూట్యూబ్లో కూడా బాగా సపోర్ట్ చేశారు. 1 million గోల్డ్ బటన్ వచ్చింది. అంతే. అదే కాకుండా మన ఫేస్బుక్ మొన్నే స్టార్ట్ చేసాం. మొన్న స్టార్ట్ చేసినా సరే కూడా 130,000 మంది దాంట్లో. అది అదృష్టం ఏంటంటే మోనిటైజేషన్ అయ్యి దాంట్లో డబ్బు ఈ కాయిన్లు పడుతున్నాయి. అవును. అది చాలామంది 2-3 సంవత్సరాల నుంచి మోనిటైజేషన్ అవుతలేదంట. మానిటైజేషన్ అవ్వట్లేదు. చాలామంది బాధపడుతున్నారు. నాకు అదృష్టం ఏంటంటే అయ్యింది. నిజంగా చాలా హ్యాపీ. అది కూడా అవును. మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినంత త్వరగా ఇది ఫేస్బుక్ చేయలేదు. ఫేస్బుక్ ఎంత 6 నెలలు అవుతుంది, అంతే 6 నెలలు అవుతుంది అది మానిటైజ్ చేశారు. దాంట్లో 130,000 రావడం. అవును, అది కూడా సూపరు. సరే, పప్పర పనసకాయ గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్పాను. పప్పర పనసకాయ చరిత్రలు ఉంటుందండి. తొక్క అయితే ఇంతలా ఉంటుంది కాయ, కానీ కాయలో గుంజు మట్టుకు ఇది ఇంతే ఉంటుంది. ఇది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తింటే చాలా మంచిది హెల్త్ పరంగా. ఇది షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తినండి, చూసి కామెంట్ పెట్టండి. మీ గురించి ఈ కాయ ఎలా పండుతుంది, వెళ్తే ఎంత ఉంటుంది అన్నది చూపించాం. చూసి సపోర్ట్ చేసి కామెంట్ చేయండి. అంటే షుగర్ బీపీ ఉన్న వాళ్ళని కాదు కానీ ఆరోగ్యం హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి ఉంటాయి. అంతేనా? ఎవరైనా తినొచ్చు. కాకపోతే షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కొంచెం ఇంకా కంట్రోల్లో పెడతారు. బాగా పనిచేద్ది. స్వీట్ బాగుంటుంది కూడా. అది సేమ్ దూదిలాగా ఉంది. దూదిలాగా ఎంత లావు ఉంది, ఇంత లావు ఉంది కాయ, కానీ తొక్క చూడండి 2 అంగుళాల మందం ఉంది. ఇంత లావు ఉంది. వేస్టేజ్. ఓకే, అయితే పోతుంది కానీ కాకపోతే మనకి స్వీట్ ఇది అంత స్వీట్ ఉండదు. హెల్త్ పరంగా మంచిది. అవును, కొంచెం పుల్లగా సేమ్ ఆరెంజ్ ఎలా ఉంది అలా ఉంది అనుకో. నేను మొన్న రామోజీ యూనివర్సిటీలో పప్పర పనసకాయలు ఉంటాయండి. మాది పప్పర పనసకాయలు ఏంటి అని అడుగుతున్నారు. మనకి అక్కడ తెలియదు ఇలా ఉంటుందండి పప్పర పనసకాయ అంటే. మీకు ఒకసారి చూపిస్తానన్నాను. నా వీడియోలో చేశాను కదా, ఈ రకంగా ఉంటుందని నా వీడియో చూస్తే ఓహో ఇలాగ పప్పర పనసకాయ అంటే ఇదని వాళ్ళు కూడా చూస్తారో. చాలా హ్యాపీ. ఇదండి పప్పర పనసకాయ గురించి చెప్పాలనుకున్నాను. వివరంగా చెప్పాను. చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే మరి, ఇంతకీ మనం రాజమండ్రిలో ఏదో గుడి ఉందన్నావు, అక్కడికి వెళ్దామన్నావు. మర్చిపోను రమేష్, రేపు పొద్దున్న రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. రేపు రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలండి. అక్కడ ఆ గుడి నేను నిన్నే చూసాను, చాలా బాగుంది.
ఆ గుడి ఎలాగుంటుంది అన్నది మీకు ఒక వీడియో చేసి నేను పెడతాను, చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. చాలా మంచిగా కట్టాడు ఒక ఆయన గుడి, చూస్తే మీరే షాక్ అవుతారు. రాజమండ్రి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళమంటాం. ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళాలి. ఆ గుడి ఎక్కడ ఉంటాయి ఏంటి అన్నది అన్నీ కూడా నా వీడియోలో పెడతాను, చూసి మీరు ఆ గుడికి వెళ్ళండి. తప్పకుండా నేను వెళ్ళాను, మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపించే గుడి అది. అంత అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఇంటీరియర్ బాగుందంట కదా? చాలా బాగుంది. 4 తోరణాలు, ఓకే, చాలా బాగుంటుంది. తప్పకుండా చూద్దురు కానీ, నేను చూపించాక చూద్దురు కానీ. చూసారు కదండి ఇప్పుడు దాకా. ఇంతటితోటి ఈ వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియో రేపు పొద్దున్న చూద్దాం.